ఎప్పుడు ఆడియన్స్ ముందుకు రావాల్సిన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు టకేరకు ఈ నెల 12న రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా సినిమా చాలా డిలే అవ్వడంతో ఆడియన్స్ లో కొంత బజ్ తగ్గింది. కానీ పవన్ కళ్యాణ్ సినిమా అవ్వడంతో రిలీజ్ టైం కి పరిస్థితులన్నీ సెట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా బిజినెస్ పరంగా మాత్రం చాలా రోజుల డిలే వలన బయ్యర్స్ లో కూడా సినిమా ఎలా ఉంటుందో అన్న డౌట్స్ నెలకొనడంతో మరీ నిర్మాతలు అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి అంత సిద్ధంగా లేరు ప్రస్తుతానికి. సినిమా నిర్మాతలు చాలా ఏరియాల్లో సినిమా ప్రెజెంట్ బస్ కి మించి అత్యంత భారీ రేట్స్ ను కోట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. రాయలసీమ ఏరియాలో ఈ సినిమాకి నిర్మాతలు ఆల్మోస్ట్ 26 నుండి 28 కోట్ల రేంజ్ లో రేట్స్ ను కోట్ చేస్తున్నారని సమాచారం. ఆ రేట్స్ చూసి బయ్యర్స్ అంత పెట్టడానికి ప్రస్తుతానికి సిద్ధంగా లేరని తెలుస్తూ ఉంది. సినిమా ప్రెజెంట్ బస్ దృష్ట్యా 18 నుండి 20 కోట్ల లోపు డీల్ ను క్లోజ్ చేయడానికి కొన్ని ప్రపోజల్స్ వచ్చినట్లు తెలుస్తూ ఉండగా మేకర్స్ సినిమా అవుట్పుట్ మీద నమ్మకంతో రేట్స్ విషయంలో తగ్గడం లేదట. కానీ మేకర్స్ అడిగిన రేట్స్ ఇవ్వడానికి బయ్యర్స్ ముందుకు రావాలి అంటే సినిమా నుండి స్ట్రాంగ్ కంటెంట్ బయటికి రావాలి. అది జనాలలోకి ఓ రేంజ్ లో చొచ్చుకుపోవాల్సి ఉంటుంది. అది జరగాలి అంటే ముందుగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఓ రేంజ్ లో రిలీజ్ అయ్యి అంచనాలన్నింటినీ మించిపోయే రేంజ్ లో బజ్ ను క్రియేట్ చేయాల్సి ఉంటుంది. త్వరలోనే ట్రైలర్ ఆడియన్స్ ముందుకు వస్తుందని చెబుతూ ఉండగా ఆ ట్రైలరే ఇప్పుడు సినిమా బిజినెస్ ఏ రేంజ్ కు వెళ్తుందనేది డిసైడ్ చేయబోతుందని చెప్పవచ్చు. చాలా ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ స్ట్రేట్ మూవీతో వస్తున్న హరిహర వీరమల్లు రిలీజ్ టైం కి పరిస్థితులన్నీ సెట్ అయ్యి బాక్సాఫీస్ ను చెక్ చేయడానికి అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.